హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే పెన్షన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ ఫోటోనైతే ఇవ్వండి. తర్వాత వాళ్ళ పేరు ఆధార్ ప్రకారం అది కూడా ఇంగ్లీష్లో అయితే ఇవ్వండి. ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు ఆధార్ ప్రకారం అది కూడా ఇంగ్లీష్లో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ లింగం దగ్గర స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అని ఇవ్వండి. ఆధార్ కార్డు ప్రకారం వయసు, రోజు, నెల, సంవత్సరం అయితే ఇవ్వండి. ఇక్కడ కులం, ఇక్కడ మతం అయితే ఇవ్వండి. విద్యా అర్హత ఎంతవరకు చదువుకున్నారు, వైవాహిక స్థితి డైవర్సా, మ్యారీడా, అన్మ్యారీడా లేదా వితంతు అని అడుగుతుంది కదా. ఇందులో ఏదైతే దానిపైన టిక్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ డోర్ నెంబర్, ఇక్కడ జిల్లా నేము, ఇక్కడ సచివాలయం నేము, ఇక్కడ వీధి, ఇక్కడ మండలం, ఇక్కడ పిన్ కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలానే ఇక్కడ కూడా ప్రస్తుత అడ్రస్ అయితే ఇక్కడ కూడా అవే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, ఇక్కడ పెన్షన్ రకం అని ఉంది కదా. ఇక్కడ వృద్ధాప్య, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార, అభయాస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు. ఇందులో ఏదైతే అదైతే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వికలాంగు పెన్షన్ అయితే ఇక్కడ సదరం ఐడి అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ వాలంటీర్ క్లస్టర్ ఐడి నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ మీ వాలంటీర్ పేరునైతే ఇవ్వండి. ఇక్కడ వాలంటీర్ ఫోన్ నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్. ఇక్కడ ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళ ఉపకులంనైతే ఇవ్వండి. ఇక్కడ రిలేషన్ టైప్నైతే ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ రిలేషన్ యొక్క పేరునైతే ఇవ్వండి. ఇక్కడ పంచాయతీ పేరు అంటే మీ గ్రామం పేరునైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్నైతే ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్నైతే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ తీసుకుంటుంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేసుకున్నారా, అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారనేది ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లు తమ విధేయుడు లేదా విధేయురాలని ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్నైతే ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత డాక్యుమెంట్స్కి మనం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రాలు, అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, గడిచిన 6 నెలల కరెంటు బిల్లు జిరాక్స్, వీటన్నిటిని జత చేసి మీరైతే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.